ఏఐటీసీ 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశమంతా కూడా జరుపుకుంటూ ఉన్నాం. 105 సంవత్సరాలు పూర్తి చేసుకొని 106వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఒక దిక్సూచిగా నిలబడి ఈ భారతదేశంలో 1920 సంవత్సరంలో ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఏలుబడిలో ఉన్నటువంటి తెల్లవారికి వ్యతిరేకంగా ఈ దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని, ఈ దేశాన్ని మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలని, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గ హక్కులు పరిరక్షణ చేసుకోవాలని చెప్పేసి ఈ దేశాన్ని మన సంపద సృష్టికర్తలైనటువంటి కార్మిక వర్గం రాజ్యం రావాలని ఆ రోజు ఏర్పడినటువంటి 1920 సంవత్సరంలో ఏర్పడినటువంటి ఏఐటీసీ ఈ భారతదేశంలో తెల్లవారికి వ్యతిరేకంగా పోరాటంలో అగ్రభాగాన నిలబడి భారతదేశ కార్మిక వర్గాన్ని భారతదేశ కర్షకులతో ప్రజలతో మమేకమై ఈ దేశం నుండి తెల్లవారిని పరిమివేసే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సంఘం ఏఐటీసీ. ఈ భారతదేశ కార్మిక వర్గం 12 గంటలు 14 గంటలు 15 గంటలు పనిచేస్తున్నటువంటి సందర్భంలో భారతదేశంలో 8 గంటల పని విధానం కావాలని, భారతదేశంలో కార్మిక హక్కులు పరిరక్షించబడాలని పోరాటాలు చేసి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ రాజ్యంలోనే కార్మిక చట్టాలను సాధించినటువంటి ఘనత ఏఐటీసీకి ఉన్నది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఏఐటీసీ నాయకత్వంలో స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగాన్ని నిలబెట్టినటువంటి సంఘం ఏఐటీసీ. స్వాతంత్రం ముందు, స్వాతంత్రం తర్వాత భారతదేశంలో వచ్చినటువంటి 44 రకాల కార్మిక చట్టాలలో దాదాపు 26 చట్టాల రూపశిల్పి ఏఐటీసీ. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి స్వర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి చరిత్ర కలిగినటువంటి కార్మిక వర్గ పోరాటాల చరిత్ర కలిగినటువంటిది ఏఐటీసీ. ఈ భారతదేశంలో సాధించినటువంటి ఈ చట్టాలను కాలరాస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి చట్టాలు పరిరక్షణ కోసమే ఈరోజు పోరాటాల్లో నిలబడాల్సినటువంటి పరిస్థితికి భారతదేశంలో పాలక వర్గాలు తీసుకొస్తూ ఉన్నాయి. ప్రధానంగా భారతదేశంలో ప్రస్తుత ఏలుబడిలో ఉన్నటువంటి 10 సంవత్సరాల నుంచి ఏలుబడిలో ఉన్నటువంటి మోడీ నాయకత్వంలో భారతదేశంలో కార్మిక వర్గాన్ని అంతా కూడా బానిసలుగా మార్చి భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు రూపకల్పన చేసి కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను రూపుమాపి అందులో 4 కోర్సుగా మార్చి ఈరోజు కార్మిక హక్కులన్నిటి కూడా కాలరాయబడతా ఉన్నాయి. ఈరోజు అనేక చట్టాల్లో మార్పులు రావడం జరిగింది. బోనస్ యాక్ట్లో కానీ, కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్లో కానీ, అదేవిధంగా ఫ్యాక్టరీస్ యాక్ట్లో కానీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్ యాక్ట్లో కానీ అన్ని రకాల 29 చట్టాలను ఈరోజు మార్పులు చేసి 4 కోర్సుగా మార్చి కార్మిక హక్కులు కాలరాసి సమ్మె చేసి ఎక్కువ కూడా ప్రశ్నార్థకం చేసి ఈరోజు యూనియన్ రిజిస్ట్రేషన్ కూడా ఒక ప్రశ్నార్థకంగా మార్చినటువంటి వ్యవస్థ పరిపాలనలో మోడీ పరిపాలనలో జరుగుతున్నది. కాబట్టి ఈరోజు భారతదేశ కార్మిక వర్గం ఐక్యతతో భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఐక్య ఉద్యమాలు చేపట్టి ఉద్యమాలే శరణమని భావించి ఈ భారతదేశ కార్మిక వర్గం అంతా కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ ఏలుబడిలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి శరమగీతం పాడేదానికోసం ఈరోజు ఐక్య ఉద్యమాలు అవసరం ఏర్పడుతూ ఉన్నాయి. దానికి ప్రధానంగా ఏఐటీసీ నాయకత్వం వహిస్తూ ఉన్నది. ఏఐటీసీ భారతదేశంలో ఉన్నటువంటి 10 కేంద్ర కార్మిక సంఘాలను 456 స్వతంత్ర ఫెడరేషన్లను అన్నిటిని కూడా ఐక్యం చేసి ఈరోజు భారతదేశ కార్మిక వర్గం అంతా కూడా ముక్త కంఠంతో ఈ భారతదేశంలో రైతాంగంతో కలిపి కార్మిక కర్షక సంఘర్షణ కమిటీల పేరుతో ఈరోజు భారతదేశంలో
ఈ మోడీ ప్రభుత్వానికి శ్రమగీతం పాడడానికి సిద్ధమవుతా ఉన్నది. అందులో భాగంగానే మనం కూడా పాలు పంచుకొని భాగస్వాములమై ఈ భారతదేశ కార్మిక వర్గాన్ని సంరక్షించుకునేదానికి, భారతదేశ ప్రజలను సంరక్షించుకునేదానికి ఈ మోడీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై టీఎస్సీ, జై టీఎస్సీ, జై టీఎస్సీ.